పాంచాల, కాశ్మీర ప్రదేశాల నుండి వచ్చిన ఆహ్వానాలను అంగీకరించి వివేకానంద స్వామి ఆ ప్రాంతాలలో సంచారం చేశారు. వివేకానంద కాశ్మీరంలోనే నెలకు పైగా గడిపారు. మహారాజు, ఆయన సోదరులు శ్రీవారి ఉద్యమాన్ని చాలా మెచ్చుకున్నారు. వివేకానంద ముర్రే, రావల్పిండి, జమ్మూ నగరాల్లో కొన్ని దినాలు గడుపుతూ ఆయా చోట్ల ఉపన్యాసాలిస్తూ వచ్చారు. తర్వాత ఆయన సియాల్ కోటకు వచ్చి అక్కడ ఒకటి ఆంగ్లంలోనూ ఒకటి హిందీలోనూ 2 ఉపన్యాసాలిచ్చారు. ఆయన హిందీ ఉపన్యాస విషయం భక్తి, దాని సంక్షేప అనువాదం ఇక్కడ చెప్పబడుతుంది. ప్రపంచంలో ఉన్న విభిన్న మతాలు అవి అవలంబించే పూజా విధానాలను బట్టి వేరువేరుగా తోస్తున్నా నిజానికి అవన్నీ ఒక్కటే. కొన్ని చోట్ల ప్రజలు గుళ్ళని కట్టి వాటిలో పూజలు చేస్తారు. కొన్నింటిలో అగ్నిని పూజిస్తారు. కొన్ని మతాల్లో విగ్రహాలను పెట్టి వాటి ముందు సాష్టాంగ పడతారు. ఇదిలా ఉండగా దేవుడంటే విశ్వాసమే లేని వారు అనేకులు ఉన్నారు. మతాలన్నీ నిజానికి సత్యమే. యథార్థమైన భావాన్ని, అంతరమైన మతధర్మాన్ని విచారించి చూస్తే మతాలన్నీ ఏకరూపంగా ఉంటాయి. కొన్ని మతాల్లో అసలు భగవంతుణ్ణి పూజించడం లేదు. ఇంతేలా వారు భగవంతుడున్నాడని అసలు నమ్మరు. కానీ ధర్మాత్ములు, ఉత్తములు అయిన నరులను దేవతలులాగానే పూజిస్తారు. దీనికి ఉదాహరణగా మనం బౌద్ధ మతాన్ని చెప్పుకోవచ్చు. దేవుని పట్ల చూపినా లేక మహాపురుషుల పట్ల చూపినా భక్తి అనేది అంతటా ఉంది. భక్తి రూపమైన ఉపాసన సర్వత్రా శ్రేష్టమైంది. ఈ భక్తిని జ్ఞానం కన్నా ఎక్కువ సులభంగా పొందవచ్చు. జ్ఞానానికి అనుకూల పరిస్థితులు, తీవ్ర సాధన అత్యవసరం. దైహికంగా మంచి ఆరోగ్యవంతుడై సమస్త సంసార సంగముల నుండి విడవడితే తప్ప ఎవ్వరూ ఈ యోగాన్ని సక్రమంగా సాధన చేయలేరు. కాని భక్తి ఎలాంటి జీవిత అవస్థలో ఉన్నా సులభంగా సాధన చేయడానికి వీలు కల్పిస్తుంది. భగవంతుని పట్ల గాఢమైన ప్రేమే భక్తి అని భక్తి సూత్రాలను రచించిన శాండిల్య ఋషి చెబుతున్నారు. ప్రహ్లాదుడు కూడా ఇదే రీతిగా పలుకుతున్నాడు.